హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అదేలాగా మనీ మేనేజ్మెంట్ తర్వాత నిన్న చెప్పాను వీడియోలో, చూడండి ఈరోజు చెప్తానని చెప్పాను. ఇప్పుడు అతను లివరేజ్ తీసుకున్నాడని చెప్పాను. అంటే ఒక 25 లక్షల రూపాయలు అతని సొంత డబ్బు, అది కాకుండా ఒక 4 రెట్లు అంటే ₹1,00,00,000 బ్రోకర్ డబ్బు వాడాడు. వాడిన తర్వాత ఫస్ట్ వాడకూడదని నిన్న నేను చెప్పాను. అది ఎవ్వరూ వాడకూడదు, దయచేసి అలాంటి తప్పులు చేయకూడదు. సపోజ్ అతను తెలియకుండా వాడాడు అని అనుకోండి, వాడినా కూడా ఫస్ట్ ఏం చేయాలి, అతను ఏమేమి స్టాక్స్ కొన్నాడు, 25 లక్షల రూపాయలకి ఏం స్టాక్స్ కొన్నాడు, ఎన్ని స్టాక్స్ కొని ఉన్నాడు, ఒక 4 స్టాక్స్ కొన్నాడా, 4-5 లక్షలకి కొని ఉన్నాడంటే, సపోజ్ ఆ స్టాక్స్ అన్నీ ఏదైనా ఒక 30%, 40% డిక్లైన్ అయ్యి ఉంటే అప్పుడే బ్రోకర్ డబ్బులు యూటిలైజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, బ్రోకర్ డబ్బులు ఫ్రెష్గా షేర్స్ కొనడానికి మాత్రం దయచేసి వాడబాకండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, అట్లీస్ట్ మీరు చేసే తప్పు అక్కడైనా కరెక్ట్గా చేయండి అంటున్నాను. ఎందుకంటే ఆ 30-40% దగ్గర ఏదైనా ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఒక 20% పెరిగిందంటే మొత్తం అమ్మేసి మీరు బయటికి రావచ్చు. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను, మార్కెట్లో బ్రోకర్ డబ్బు అస్సలు వాడబాకండి. వాడితే కానీ కనీసం ఇలా అయినా చేసి మీరు బయటపడడానికి ట్రై చేయండి. అది తర్వాత బ్రోకర్ డబ్బు ఎవరు వాడాలి అని కూడా చెప్తాను. బాగా ఎక్స్పర్ట్స్, ట్రేడింగ్ బాగా అనుభవం ఉంది, నేను వెళ్ళే ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ నాకు తెలుసు అని అనుకుంటే అప్పుడు బ్రోకర్ డబ్బులు పర్ఫెక్ట్గా వాడి స్టాప్ లాస్ అన్నీ క్లియర్గా పెట్టుకొని, అప్పుడు కూడా స్టాప్ లాస్ అయిన ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళే పర్ఫెక్ట్గా వాడడానికి ఎలిజిబుల్. కానీ ఏ ట్రేడింగ్ తెలియకుండా ఏ అనుభవం లేకుండా వాడారంటే డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతారు. అది తర్వాత ఇప్పుడు చూడండి, స్టాక్ చెప్తా ఉన్నాను. స్టాక్ వచ్చి చూడండి, ఫస్ట్ స్టాక్ ఇప్పుడు నేను మీకు ఇది వచ్చి ఈ వీక్ అంతా ఒక మిక్స్డ్గా చెప్పున్నాను. అంటే 3 to 6 months చెప్పాను, అదేలాగా 6 to 12 months చెప్తున్నాను, తర్వాత 35% అని చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి జూబ్లియంట్ ఫుడ్. చూడండి, జూబ్లియంట్ ఫుడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹433 ఉంది. ఇక్కడ మీరు ఒక 35%, చూడండి కరెంట్ మార్కెట్ ప్రైసు ఇప్పుడు ₹433 ఉంది. ఇక్కడ ఒక 35%, తర్వాత ₹367 వస్తే అక్కడ ఒక 35%, తర్వాత ₹267 వచ్చిందంటే అక్కడ ఒక 35%. ఈ 3 పాయింట్లోనే మీరు కొనాలి. ఇప్పుడు ₹433 ఉంది, ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు ఒక 35%. తర్వాత ₹363 వచ్చిందంటే అక్కడ ఒక 35% మీరు బై చేసుకోవచ్చు. తర్వాత ₹267 వచ్చిందంటే అక్కడ ఒక 35% మనం బై చేసుకోవచ్చు. తర్వాత దీని యొక్క చూడండి, దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 29,000 కోట్లు ఉంది. జూబ్లియంట్ ఫుడ్ ఇది వచ్చి ఎన్ఎస్సి కోడ్ కూడా JUBLFWS00D. 2010 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము కొన్ని స్టాక్స్, ఇప్పుడు ఇంకో స్టాక్ చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో ది పార్క్
మే 6th and 7th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. అంటే రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక పట్టు ప్యాషన్ కలిగిన వాళ్ళు పొద్దాక ఎవరిని ఎందుకు అడగడం స్టాక్ మార్కెట్ గురించి, సార్ ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది, అలాంటిదన్నీ ఏమీ లేకుండా మీరే ఒక స్టాక్ని దర్జాగా ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్లో ఇక్కడ కొనాలి అని మీరే డిసైడ్ చేస్తారు. అలాంటి ఒక వండర్ఫుల్ వర్క్షాప్ మనం చెప్పిస్తున్నాము. వర్క్షాప్ అయిన తర్వాత మీరు అంత హ్యాపీగా ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్లో ఎవరిని డిపెండ్ అవ్వరు. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొని ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది అంత బ్యూటిఫుల్గా నేర్చుకుంటారు. అదేలాగా ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ అండి. అంటే రియల్గా స్టాక్ మార్కెట్ మీద అంటే ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇవన్నీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది తర్వాత ఇది వచ్చి మే 6th and 7th ది పార్క్ హోటల్ చెన్నైలో. సీట్స్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఇంకా 50% సీట్స్ మాత్రమే ఉంది. రియల్గా అంటే ఇది ఎట్లంటే ఎర్లీగా బుకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. చాలామంది లాస్ట్ మూమెంట్లో వచ్చి సార్ మాకు ఒక సీట్ ఇవ్వండి సార్ అంటారు. అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే మనది ఎట్లా అంటే ఒక ప్రొసీజర్, ముందుగానే బుకింగ్ చేసుకోవాలి, ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలి. అది కాబట్టి రియల్గా ప్యాషన్ కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఎర్లీగా బుకింగ్ చేసుకోండి, ఇబ్బంది పడకుండా ముందుగానే బుకింగ్ చేసుకోండి. అది 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు మీ అందరికీ తెలుసు మరొక ప్రోడక్ట్స్ వచ్చి అంటే మనం మొహోరా ట్రేడింగ్ నుంచి మనం లాంచ్ చేసాం ఈ ప్రోడక్ట్స్ ఎట్లా అంటే 21 days స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాము. తర్వాత మంత్లీ ఒకే సింగిల్ ఎంట్రీ నిఫ్టీ, అదేలాగా మంత్లీ సింగిల్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీ, ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనం మొహోరా ట్రేడింగ్ నుంచి దివాళీ నుంచి మనం లాంచ్ చేసాము. సక్సెస్ఫుల్గా చాలామంది తీసుకొని లాభపడ్డారు. అంత బ్యూటిఫుల్గా. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను చూడండి. మరొక స్టాక్ వచ్చి మనలి పెట్రోకెమికల్స్. చూడండి, మనలి పెట్రోకెమికల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹69.50 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్ ₹72 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹72 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే మనలి పెట్రోకెమికల్స్, దీని యొక్క టార్గెట్ వచ్చి 86.70 ఫస్ట్ టార్గెట్, తర్వాత 101.70 సెకండ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹56 స్టాప్ లాస్. ఇది వచ్చి మనకి 1,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి ఒక 3 to 6 months. చూడండి, ఈ టైం పీరియడ్ వచ్చి 3 to 6 months. ఇందాక నేను చెప్పిన జూబ్లియంట్ ఫుడ్ మాత్రం 35%. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం రెగ్యులర్గా చెప్తూ ఉంటాము ఇన్వెస్ట్మెంట్ది. నన్ను అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయాలి ఈ ప్రోడక్ట్. వాళ్ళ కోసమే హెచ్ఎన్ఐస్ నన్ను రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సార్ నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి, ఏదైనా స్టాక్స్ ఉంటే రికమెండ్ చేయండి అని నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు. ఒక 5 yearsకి డబుల్ అయ్యే స్టాక్స్ చెప్పండి అని. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రోడక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇది ఎట్లా అంటే మనము కొన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తాము, వాళ్ళు చక్కగా ఆ 50 lakhs అనేది కొని పెట్టుకుంటారు వాళ్ళ డీమెట్ అకౌంట్లో. తర్వాత డివిడెండ్స్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. అంటే ఆ 50 lakhs మనం తీసుకోవడం, మనం మేనేజ్ చేయడం అలాంటిది ఏం లేదు. చక్కగా ఆ 5 years తర్వాత వాళ్ళ అకౌంట్లోనే ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. ఎంత ప్రపోర్షనట్, ఎంత పెట్టినా సరే, 5 కోట్లు పెట్టినా 10 కోట్లు, 10 కోట్లు పెడితే 20 కోట్లు దాంట్లో. అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. జస్ట్ మనం రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాం, అంతవరకే. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా కూడా మనల్ని కాంటాక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. చాలామంది ఓవర్సీస్ నుంచి కూడా చాలామంది తీసుకున్నారు. అది తర్వాత
ఇప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. తర్వాత www.guruprasadacademy.com వెబ్సైట్లో మనం రెగ్యులర్గా ఈవెంట్స్ జరుపుతున్నాం కదా. ఇప్పటికీ 15 ఈవెంట్స్ జరుపుకున్నాము. 16th ఈవెంట్ ఇప్పుడు చెన్నైలో జరుపుతున్నాము. వాటి డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా వీడియోస్ కూడా అన్నీ అక్కడే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉంటుంది అని కూడా క్లియర్గా ఉంటుంది మన www.guruprasadacademy.comలో. తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ అప్డేట్ రెగ్యులర్గా ఇస్తున్నాను. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా చేసుకొని వాచ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు ఒక యూస్ఫుల్గా ఉంటుంది. రెగ్యులర్గా మార్కెట్ ఎక్కడ వెళ్ళబోతుంది చూడండి. ఇప్పుడు కూడా 5వ తారీఖున మనం ఒక అప్డేట్ ఇచ్చాం నిఫ్టీ గురించి. నిఫ్టీ వచ్చి 17,950 స్పాట్ టచ్ అవుతుంది. అంటే ఒక 500 పాయింట్స్ సాలిడ్గా దొరుకుతుంది అది. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా మనం రెగ్యులర్గా ఇస్తున్నాము అది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే సుమన్ టీవీని రెగ్యులర్గా చూడండి అది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.